ది నార్త్ మ్యాన్ అనేది ఒక వెస్ట్రన్ ఫిలిం, మొత్తం అడ్వెంచర్ ఫిలిం. యాక్చువల్గా చాలా బాగుంది సినిమా. ఫుల్ యాక్షన్ డ్రామా ఫిలిం టోటల్గా, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మంచి డ్రామా అండ్ ఫుల్ లెంత్ యాక్షన్ ఫిలిం. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే, హీరో ఫ్యామిలీ వాళ్ళు కింగ్స్ అనమాట. అంటే వాళ్ళు కింగ్ ఫ్యామిలీ. ఆ కింగ్ ఫ్యామిలీలోనే వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో, హీరో ఫాదర్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ ఈ కింగ్ ప్లేస్ని ఆక్రమించడం కోసం అతను కింగ్ను చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఈ కొడుకు ఎవరైతే ఉన్నారో, మన హీరో ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా చంపేయమని ఆదేశిస్తాడు. అతను ఫారెస్ట్లోకి పరిగెడతాడు. పరిగెట్టిన తర్వాత వేరే పర్సన్ వెంటబడి సో చంపినా అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో విలన్కి చెప్తాడు చంపేసిన అని చెప్పేసి. కానీ హీరో అప్పుడు చిన్న వయసు, సో ఎస్కేప్ అయిపోయి ఆ ప్రపంచం నుంచి ఈ మెయిన్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వెళ్ళిపోయి పెద్దగా అయిన తర్వాత ప్రాపర్గా ఒక వార్ అవన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్లేస్కు రిటర్న్ వస్తాడనమాట. సో ఎందుకు, వాళ్ళ ఫాదర్ని చంపిన అతని మీద రివెంజ్ తీసుకోవడం కోసం, అండ్ వాళ్ళ మదరు ఇతని దగ్గర ఉంటుందన్నమాట. సో వాళ్ళ మదర్ని తీసుకోవడం కోసం, వాళ్ళ ఫాదర్ మీద రివెంజ్ తీసుకోవడం కోసం, విలన్ని చంపడం కోసం హీరో మళ్ళీ పెద్ద అయిన తర్వాత ఈ కింగ్డమ్కి వస్తాడనమాట. ఈ కింగ్డమ్కి వచ్చిన తర్వాత అతను చాలా ఫేసెస్ ఉంటాయి. అంటే కింగ్ని టచ్ చేయాలంటే అతని దగ్గర పని చేయాలంటేనే, అతని దగ్గర ఉంటేనే మనం అతన్ని చంపడానికి పాసిబుల్ అవుతుంది అన్న ఇంటెన్షన్ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని, సో అతనికి కింగ్కి ఇప్పుడున్న విలన్ కింగ్ ఎవరైతే ఉన్నారో అతనికి దగ్గరైన తర్వాత ఎట్లా అతన్ని ప్లాన్ చేసి చంపిండు, అండ్ అతన్ని చంపడానికి ఇతను ఎంత స్ట్రగుల్ అయ్యిండు, అండ్ ఈ టోటల్ సినారియోలో ఇతనికి ఒక అమ్మాయి, హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఇతనికి ఎట్లా హెల్ప్ చేసింది, ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయి ద్వారా ఆ అమ్మాయికి ఇతనికి రిలేషన్స్ ఎట్లా బిల్డ్ అయింది, అండ్ వీళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో అది చాలా బ్యూటిఫుల్ పాయింట్ అనమాట. ఆ పాయింట్ ఇక్కడ చెప్తుంది, స్పాయిల్ అయిపోతుంది కాబట్టి చెప్పట్లేదు. ఆ మదర్ని కాపాడడం కోసం వచ్చింది కదా, సో ఆమె ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఉంటుంది ఈ సినిమా స్టోరీలో. దట్స్ అ వెరీ గుడ్ పాయింట్ ఇన్ దిస్ ఫిలిం. మీరు చూసిన తర్వాత కొంచెం షాకింగ్ ఎలిమెంట్ లాగానే ఉంటుంది. అంటే వాళ్ళ మదర్ని కాపాడడం కోసం వస్తాడు, బట్ వాళ్ళ మదర్ కూడా ఒక ట్రాప్ లాగా అక్కడ ఉంటుంది అనమాట. ఎందుకు ఉంటుంది ఏందనేది మీరు సినిమా వస్తే మీకు అర్థమవుతుంది. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఫిలిమ్స్, యాక్షన్ ఫిలిమ్స్. ఎందుకంటే మొత్తం ఒక ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. దీని సెట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ జానర్ అడ్వెంచర్ కాబట్టి ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్యూటిఫుల్ యాక్షన్ ఫిలిం. డెఫినెట్గా చూడాలనుకుంటే యాక్షన్ ఫిలిం చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఐఎమ్ సజెస్టింగ్ దిస్ ఫిలిం. డెఫినెట్గా నచ్చుతుంది. స్టార్టింగ్ ఒక 5 to 10 minutes అట్లా కొంచెం ఓపిక పట్టాలి. దాని తర్వాత హీరో పెద్దగా అయిన నుంచి ఇంకా ఆబ్వియస్గా సూపర్ ఎక్స్ట్రీమ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ త్రూ అవుట్ ఎంజాయబుల్ ఫిలిం. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి ఓఎస్టీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ క్లైమాక్స్లో వచ్చే ఓఎస్టీ ఏదైతే ఉందో అసలు అన్బ్రేకబుల్, అన్ఇమాజినబుల్ అనిపిస్తుంది. అండ్ ఇందులో డెత్స్ కూడా చాలా క్రూయల్గా ఉంటాయి. లైక్ నెవర్ బిఫోర్ అనమాట. హెడ్స్ దిగిపోవడం అసలు ఇంకా డీప్ ఉంటాయి. సో దట్ వే ఇట్స్ అ వెరీ గుడ్ యాక్షన్ ఫిలిం. దట్స్ ఇట్. హోప్ యూ విల్ ఫైండ్ దిస్ ఫిలిం అండ్ do watch this film if you want to watch action films. That's it. Thank you for watching.